రేపు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమవుతున్నటువంటి సందర్భంలో బాధ్యత గల ప్రతిపక్ష పార్టీగా తప్పకుండా అనేక అంశాలు లేవనెత్తేటువంటి బాధ్యత మా పైనన్నది. ముఖ్యంగా పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు ఏదైతే ఉన్నదో కేసీఆర్ గారి హయాంలో దాదాపు 90% పనులు పూర్తి చేసినాం. మరి 2 సంవత్సరాలు ఈ ప్రభుత్వం రావచ్చింది, ఒక తట్టెడు మట్టి తీసింది లేదు, పని చేసింది లేదు. ఎందుకు ఈ యొక్క 2 సంవత్సరాలలో మరి పనులు 10% పనులు పూర్తి చేయడంలో ప్రభుత్వం ఎందుకు విఫలమైందో మేము నిలదీయబోతా ఉన్నాం. అదేవిధంగా 100 రోజుల్లో 6 గ్యారెంటీలు అమలు చేస్తామన్నారు. 13 డిక్లరేషన్లు ఇచ్చినారు. అదేవిధంగా 420 హామీలు ఇచ్చినారు. ఈ అన్ని అంశాలపైన నిలదీయబోతా ఉన్నాం. మరి ముఖ్యంగా ఈరోజు గురుకుల పాఠశాలలో చదువుతున్న పిల్లలు చనిపోతా ఉన్నారు. ఆటో కార్మికులు ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్నారు. రైతులు ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్నారు. ఈరోజు రైతు భరోసా అని చెప్పేసి 10,000 ఎకరంగా ఏం సరిపోతుంది, 15,000 ఇస్తామని చెప్పేసి మాట ఇచ్చినారు. ఈరోజు ఇప్పటికే రెండు పంటలకి రైతు భరోసా ఎగ్గొట్టినారు. 10,000 కాదు కదా, ఉన్న 15,000 దేవుడు ఉన్న 10,000 కూడా ఎగ్గొట్టినటువంటి మరి పాపం ఈ ప్రభుత్వం పాపం కట్టుకున్నది. మరి అంతేకాదు బోనస్ అని చెప్పేసి పెద్ద ఎత్తున ప్రచారం చేసుకున్నారు. ఇదే రైతాంగానికి బోనస్ ఇస్తాం, మీకు పంటలకి మీకు ఇచ్చిన ధాన్యాలు కొన్ని చెప్పేసి బోనస్ అనేది పెద్ద బోగస్ గా మారింది 2 సంవత్సరాల నుంచి కూడా. మరి 10 మంది శాసనసభ్యులు బీఆర్ఎస్ పార్టీని గెలిచి కాంగ్రెస్ పార్టీ అనేటువంటి శాసనసభ్యుల యొక్క ఫిరాయింపుల కేసు స్పీకర్ గారి దగ్గర ఉంటే వారు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నారు, కాంగ్రెస్ పార్టీలో పోలేదని చెప్పేసి కూడా తీర్పునియడం. అదే ఎమ్మెల్యేలు మేము బాహాటంగా ఓపెన్ గా మేము కాంగ్రెస్ పార్టీలో చేరడమని చెప్పి తిరుగుతా ఉన్నారు. తప్పకుండా ఈ అంశాన్ని పట్ల కూడా ప్రభుత్వాన్ని నిలదీయబోతా ఉన్నాం. మరి 42% బీసీలకు రిజర్వేషన్ అని చెప్పేసి 6 నెలల్లో రిజర్వేషన్స్ తీసుకొస్తామని చెప్పినారు. ఎన్నో పెద్ద ఎత్తున హామీలు ఇచ్చినారు. ఆ అంశాన్ని కూడా లేవనెత్తబోతా ఉన్నాం. ఈరోజు 4,000 మంది సర్పంచులు బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిస్తే ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో పెద్దలు ఏ యొక్క బీఆర్ఎస్ పార్టీ సర్పంచులు మా గడప దొక్కడు ₹1 నయా పైసా ఇవ్వమని చెప్పేసి కూడా వారిని ఇబ్బంది పెట్టేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. తప్పకుండా ఇలాంటి అంశాలను చర్చకు రావాల్సిన అవసరం ఉన్నది. ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్స్ ఎప్పుడు పెడతాడో అనే క్లారిటీ లేదు. అదేవిధంగా ఇంత పెద్ద గ్రేట్ హైదరాబాద్ విశాలమైనటువంటి కార్పొరేషన్ లో 22 మున్సిపాలిటీలను ఇలాంటి చర్చ లేకుండా ఆర్డినెన్స్ ద్వారా తీసుకొచ్చి 22 మున్సిపాలిటీలని ఆదాయం కోసం, సొంత ధనార్జన కోసం తప్పుడు దోవలో అశాస్త్రీయ పద్ధతిలో విలీనం చేయడం కూడా ఖచ్చితంగా ప్రభుత్వాన్ని ఎండగొట్టబోతున్నాం. కాబట్టి ఏదో తూతూ మంత్రంగా ఒక రోజు పెట్టేసి 2 రోజులు పెట్టేసి చేతులు చూసుకుంటే సరిపోదు. ప్రభుత్వం తప్పకుండా అన్ని అంశాలపైన స్పష్టత చేయాల్సిన అవసరం ఉన్నది. అన్ని అంశాలకు సమానం చెప్పాల్సిన అవసరం ఉన్నది. తప్పకుండా మీ 10 సంవత్సరాల పాలనపైన ఇలాంటి సమాధానం అడిగినా, ఇలాంటి అంశాలు ఎవరెత్తినా మేము సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉన్నాం. కానీ మాకు గొంతులకే విధంగా మైకులు కట్ చేసి మరి ప్రభావితం చేసి చేస్తామంటే మాత్రం ఊరుకునే ప్రసక్తే లేదని చెప్పి సందర్భంగా మనవి చేసుకుంటూ, డెఫినెట్ గా మొన్న మా కేసీఆర్ గారి పెట్టిన ప్రెస్ మీట్ కే తట్టుకోలేక దడరలాడిపోయి ఉనికిపోయి మరి ఏ రకంగా మాట్లాడినారో ఫ్రస్ట్రేషన్ లో చూసిన ముఖ్యమంత్రి గారు వారి మంత్రులందరూ కూడా. తప్పకుండా అలాంటిది ఏమీ కాదు. ఖచ్చితంగా ఈ అసెంబ్లీ సమావేశాల్లో అన్నిటి కూడా సమానం రాబట్టే వరకు కూడా పోరాటం కొనసాగిస్తామని చెప్పేసి కూడా ఈ ప్రభుత్వాన్ని మేము హెచ్చరిస్తా ఉన్నాం. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.